తమసోమ జ్యోతిర్గమయ 4వ భాగం. ఆతృతగా చూస్తోంది పరిపూర్ణ. స్వామీజీ కళ్ళలోకి ఆర్తిగా చూస్తోంది. ఆయన మామూలుగా ఆశీర్వదించి తీర్థమిచ్చారు. కానీ ఆయన పెదవుల మీద చిరునవ్వు తడుక్కు అనిపించినట్లుంది. పిచ్చి పరిపూర్ణ, అది ఆయన సామాన్య మందహాస ముద్ర. నీకోసం అది ఉదయించలేదు అని తర్కం తెలిసిన మనసు తపన పడిపోతోంది. క్యూ మెల్లిగా కదులుతోంది. అమ్మాయి, నువ్వుండు, నీతో మాట్లాడాలి అని ఆ స్వామీజీ తన్ని ఆపాలి. ఈ మందిలో నువ్వు ఒకదానివి కాదు, నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి అని ఆయన గుర్తిస్తే చాలు. మామూలుగా అందరితో పాటే జరిగి నడిచిపోతోంది ఆమె. వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఆశగా ఏమన్నా ఆపుతారేమో అని అనుకుంటూ ఏమీ జరగక బయటకు వచ్చేసింది. ఆమె అనుకున్నట్లు ఏం జరగలేదు. దైవత్వాన్ని నేను అన్న భావంతో కూర్చోచాలనుకుంటే మనిషి ఓడిపోతాడనుకోవాలా? లేని దైవత్వాన్ని ఊహించి ఆపాదించి ఏదో లేని శాంతిని వెతుక్కోవడంలో మనిషి నైజం అనుకోవాలా? ఎదురుగా పెద్ద గోడ. నిస్సత్తువుగా గోడకు చేరగబడి ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని నోట్లో వేసుకుందామే. అంతసేపు నిరీక్షణ, కాళ్ళతీపులు. కానీ కానీ ఏం జరగలేదు. ఆమెకు ఉప్పెనగా దుఃఖం ముంచుకొచ్చేసింది. ఆర్తిగా వెక్కి వెక్కి ఆ గోడకు తల అంచిపెట్టుకుని ఏడ్చింది. పరిసర జ్ఞానం మర్చిపోయి ఏడ్చింది. ఆ గోడకు అవతల ఎవరో మాటలు. ఈ నేను నాది అన్నది వదిలి చూడు, సమస్యకు అర్థం తెలుస్తుంది అంటారు స్వామీజీ. కానీ అది కష్టం కదా. మనసుకు చాలా ట్రైనింగ్ కావాలి. ఇంకొకతను ఎవరో, అయినా ఇంత దూరం ఇన్ని వేల మంది జనం వస్తున్నారు, ఇంట్లో ఏముందంటావు? నిజంగా ఏదైనా మహత్వం ఉందా? లేకపోతే మాస్ హిప్నటిజమా? జనానికి మంద మనస్తత్వం ఉంటుంది కదా మరి. ఆ మరొక వ్యక్తి సమాధానం చెప్తున్నాడు. ఆయనే చెప్పారు కదరా, నాలో ఏం లేదు, ఉన్నదంతా మీలోనే ఉన్నది అని. నేను సున్నాను. నా పక్కన మీ విలువను బట్టి నా విలువ పెరుగుతుంది. నా నుంచి మీరు తీసుకోగలిగిందేదో మీ చేతుల్లోనే ఉంది అంటారు కదా స్వామీజీ. ఏంట్రా, అంతా మన చేతుల్లోనే ఉంటే వీళ్ళెందుకురా? ఆ శక్తి ఏదో తీసుకునే పరిస్థితి మనకి రావాలి కదా. అది కాదురా, సమాధానం చెప్తున్నాడు అతని ఫ్రెండ్. దైవత్వం ఉన్న వాళ్ళ చుట్టూ ఒక గొప్ప మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కెర్లేని కెమెరాతో ఫోటో తీస్తే వీళ్ళ చుట్టూ సాధారణంగా కళ్ళకు కనిపించిన ఒక దివ్యమైన తేజస్సు, అదే ఆరా, చాలా అద్భుతంగా వస్తుంది. నేను ఇలాంటివి చాలా చూశాను, ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాను. పోనీ నువ్వు చెప్పిందే నిజమైనా వీడు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తారంటావు? అదేరా, ఆ ఎనర్జీ ఫీల్డ్, ఆ అయస్కాంత వలయంలోకి ఉండే ఆ శక్తిని మన సూక్ష్మ శరీరంలోని కణాల మీద ప్రసరించినప్పుడు అది పనిచేస్తుంది. అదంతా ఒక గొప్ప సైన్స్లే. ఆ స్నేహితుడికి అర్థం కాలేదు. కానీ ఇన్ని లక్షలాది జనం ఇవన్నీ తెలిసే వస్తున్నారంటావా? అబ్బే, అన్నీ అందరికీ తెలియాలని లేదు కదరా. ఏదేది ఎవరెవరికి ఎప్పుడెప్పుడు తెలియాలో అలాగే తెలుస్తుంది. స్వామీజీ చెప్పినట్లు పాత్ర కొద్దీ పరిణితి, అంతే. ఈ సంభాషణ అంతా గోడకు అవతల వైపు నుంచి అవాక్కై వింటోంది పరిపూర్ణ. అటుగా పరిగెత్తి వెళ్ళి ఆ మాట్లాడే వాళ్ళని 1,00,000 ప్రశ్నలు వేయాలనిపించింది ఆమెకి. కానీ మధ్యలో నిలువెత్తు గోడ. పూర్తిగా ఈ మూల నుంచి ఆ మూలకుంది. దారి తెలియడం లేదు, కానీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి అవతల నుంచి. పసితల్లిలాగా ఆ గోడను తడిమి తడిమి చూసుకుంటోంది పరిపూర్ణ. గోడ చీల్చుకుని దారి కనబడుతుందా అన్న ఆశ. అరే, నువ్వు ఇక్కడున్నావా పూర్ణ? ఇంకింటికి వెళ్దామా? నీకు చక్కగా దర్శనమైందా? నాకెంత శాంతిగా ఉందనుకున్నావు? స్వామీజీ గారు ఇవాళ మౌనవ్రతంట. ఆ కూడా వచ్చిన ఆవిడ మాట్లాడుతూనే దారంతా ఏదో చెప్తోంది. పాత్ర కొద్దీ పరిణితి. నవ్వుకుంది పరిపూర్ణ. ఆలోచిస్తూనే ఉంది. ఆయన సన్నిధి శాంతినిచ్చిందా అంటే ఆమె సొంత అల్లరిలో అది గుర్తించిందో లేదో కానీ ఆలోచన మాత్రం ఇచ్చింది ఆమెకి. ఏంటి, స్వామీజీ దగ్గరికి వెళ్తున్నావట? వశీకరణ విద్యలు నేర్చుకుందామనా? ఆ రాత్రంతా రకరకాల మాటలతో చేతలతో హింసలు పెడుతూనే ఉన్నాడు భర్త. కానీ ఆలోచిస్తూనే ఉంది పరిపూర్ణ. శరీరం అధీనంలో లేదు, కానీ బుద్ధి అతని అధీనం చేసుకోలేడుగా. ఆమె ఆలోచిస్తోంది. ఇతను స్వార్థపరుడే కావచ్చు, జంతు ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవాడే కావచ్చు, కానీ అతనికి ఏం కావాలో కొంత ఇదమిత్తమని తెలుసు. తనకు అడ్డం వచ్చేదాన్ని దేన్నైనా జాలి దయ లేకుండా అడ్డు తొలగించుకోగలడు. కానీ తనకి
ఇంతకాలం ఏవేవో ఎక్కడెక్కడో విన్న జీవన నైతిక సూత్రాలు సరైనవి అనుకోవడమే తప్ప ఇదే సరైన విధానం అన్న ఏ ఆలోచన తనకి నిర్దిష్టంగా ఉన్నది అసలు? ఆ మాటకొస్తే ప్రపంచంలో స్వార్థం, బలంతో, నక్కజిత్తులతో అతిలౌక్యంగా బతకడం మామూలు నీతి సూత్రంగా ఆచరించి కొంతమంది బతుకుతున్నారు. వాళ్ళకి ఏం కావాలో, ఏం చేయాలో వాళ్ళకి సరిగ్గా తెలుసు. కానీ ఇది కాదు పద్ధతి. ఇది అన్యాయం. అలా వాళ్ళని ఎదిరించలేక సరిపుచ్చుకుని పోవడం అధర్మం అన్న లేత ఆలోచన ప్రతి మామూలు మనిషి గుండెల్లోనూ తలెత్తుతుంది. కానీ అది ఎంతోసేపు జీవించదు. ఆ ఆలోచనకు ప్రోధి చేసే సంఘాన్ని తయారు చేసుకోకుండా అంకురం వేస్తే ప్రయోజనం ఉండదు. తనలాంటి వాళ్ళంతా ఈ మందుల వాళ్ళేగా. ఏం చేయలేక పెదవి విరిచి నిస్సహాయంగా ఎలాగోలాగా బ్రతికేయాలన్న ఆలోచన. అంతే కదా. అసలు ఏది నిజం, ఏది మిథ్య? తను సంపూర్ణంగా సత్యానికి దగ్గరగా ఆలోచిస్తున్నానన్న దానికి ఏమిటి రుజువు? మామూలు దైనందిక కృత్యాలు చేస్తూనే విపరీతంగా తపన పడుతోంది పరిపూర్ణ. కల్పిప్పర్ అనే ఒక గొప్ప విజ్ఞానవేత్త ప్రకృతిలో వైచిత్రాల గురించి మాట్లాడుతూ, సృష్టిలో ప్రతి వస్తువు మీద భగవంతుడి సంతకం ఉంటుంది, చూడాలే కానీ. ఎక్కడ రోగం ఉద్భవిస్తే ఆ చుట్టుపక్కల ఎక్కడో దానికి మందుగా ఉపయోగించే మొక్క మొలిచి సిద్ధంగా ఉంటుంది. గమనించడం తెలియాలి అంతే అన్నాడు. అటువంటి విచిత్రం పరిపూర్ణకి అనుభవంలోకి వచ్చింది. మొదటి వారంలో సరుకులు తెచ్చుకుని పొట్లాలు విప్పుతుంటే ఉన్నట్లుండి ధనియాలు కట్టిన కాగితం ఏదో రాసుంటే విప్పి చదివింది పరిపూర్ణ. ఏ నూతన అద్భుతం జనించాలన్నా మన ముందు ఏది సత్యమో ఏది అసత్యమో అది గ్రహించుకోవడం అవసరం. సరిగ్గా సత్యాన్ని గుర్తించి దగ్గరగా ఆలోచించామంటే ముందు నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలని తెలుస్తుంది. అది జరగాలంటే నువ్వు ముందు బంధాల నుంచి బయటపడాలి. నిజం తెలుస్తుందేమోనన్న భయభ్రాంతుల నుంచి బయటపడాలి. అలా జరగాలంటే ఏకాగ్రతతో మనలో ఉద్భవిస్తున్న ప్రతి ఆలోచనని నిశితంగా తప్పించుకోకుండా ఎదుర్కోవాలి. మనం పాపం, పుణ్యం, దయ, జాలి, కొంతమంది పట్ల ప్రేమ, ఆప్యాయత, ద్వేషం, అసూయ ఇట్లాంటి వేటికి దొరకనీయకుండా ప్రతి నిమిషం మన గురించి మనం తెలుసుకోవడం ప్రారంభించాలి. గబగబా చదివి గబాల్ని ఎవరో రాసిన మాటలా అని కాగితం కింద వెతికింది. అంతవరకే ఉంది. ఆ కింద భాగం కొట్టువాడు ధనియాలు కట్టడానికి చించేశాడు వంకరగా. నిట్టూర్చింది పరిపూర్ణ. మళ్ళీ చదివింది. అర్థం కాక మళ్ళీ చదివింది. ఆ మాటలు ఏదో అదృశ్య సందేశాన్ని అందిస్తున్నాయనిపించింది. అప్పటి ఆమె స్థితిలో అదొక్కటే ఓదార్పుగా, ఒకనాటి దీవెనగా సేద తీర్చింది. గబాల్న అన్నం మెతుకులు పెట్టి దాన్ని వెచ్చాల అల్మరాకి అవతలగా అతికించుకుంది. ఆమె ఆ మాటల్లో విపరీతమైన ప్రభావితురాలు అయిపోయింది. ప్రేక్షకత్వం తన జీవితాన్ని తానుగా సమీక్షించుకోవడానికి ఎక్కువ ఉపయోగిస్తుంది. ఆమెలో మునుపటి నిరాశ, నిస్పృహలు తగ్గాయి. తన జీవితం మొత్తం ఒకే వ్యక్తి చుట్టూ పరిభ్రమించాలని తను ఊహించిన శాసింపు నుంచి తానే బయటపడాలన్న ప్రయత్నం, దాని అర్థం తెలుస్తున్నాయి ఆమెకి. అప్పుడప్పుడు రాగద్వేషాలకు గురవుతున్నా తన దుఃఖం, తన బాధ, తన అనుభూతుల కారణాలు మాత్రం తను అనుమతించి లొంగిపోతే తప్ప మిగతా వాళ్ళ చేతుల్లో లేవు అన్న నిజం కొంచెం కొంచెంగా గ్రహింపుకొస్తోంది. తను గట్టిగా కోరుకుంటున్నది ఏమిటో కూడా తనకే తెలియదు అన్నది అర్థమైపోయింది. ఆమెకేదో మబ్బు వీడుతున్నట్టుంది. సంకల్పానికి, అవకాశానికి మధ్య దూరం నిజంగా చాలా చాలా తక్కువ. మొదటిదాని బలాన్ని బట్టి రెండవది అతి త్వరగా దగ్గరవుతుంది. కానీ అసలు మనిషికి తను సంకల్పించుకోవడం అంటేనే భయమే. 2 సంవత్సరాల నరకం తర్వాత క్షణక్షణం అనుభవాలతో ఎదిగిపోతున్న పరిపూర్ణ ఒకరోజు భర్త నాన్న అల్లరి చేసి నరకం సృష్టించిన తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగింది. అసలు మీకేం కావాలి? నిన్ను వదులుచుకోవాలి, సరేనా? ఎన్నిసార్లు చెప్పాలి? మీదకు వస్తూ అన్నాడు అతను. అదివరకు అలాంటి సమాధానం వినగానే కొంగుతో ముఖం దాచుకుని లోపలికి వెళ్ళి పారిపోయేది పరిపూర్ణ. భర్త వదిలేయడం అదేమంత మామూలు విషయం కాదు. కానీ విసిగిపోయిన పరిపూర్ణ, ఆలోచిస్తున్న పరిపూర్ణ, సత్యానికి భయపడే స్థితి, న్యూనతకు తలకాయ వంచుకుని భరించే ఓపిక పోగొట్టుకుంది. ఏం చేయాలైతే అని సూటిగా చూస్తూ అడిగింది. నన్ను నా మానాన్ని వదులు చేస్తావా? చేయవా? ఎందుకు చేస్తావు? మీ వాళ్ళందరినీ, మా వాళ్ళందరినీ పిలిచి పంచాయతీ పెట్టవు. నాకు నిలవ నీడ లేకుండా చెయ్యవు. చదువుకున్న దానివాయే,
లా అంతా మీ పక్షమే. నా సాలరీ అటాచ్మెంట్ తెచ్చి నన్ను బికారం చెయ్యు, నా ఉద్యోగం ఊడగొట్టవు, నన్ను మనశ్శాంతిగా బ్రతకనిస్తావా? రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అతను. గోడ కానుకుని నిర్ఘాంతపోయి చూస్తోంది పరిపూర్ణ. ఈ మనిషిలో ఏముంది అసలు? ఏది నిజం? ఎందుకు తనను వదిలిపెట్టలేదంటే వివాహ బంధంలో పవిత్రత అని తనను తాను మోసం చేసుకుంది ఎంతకాలం. మనిషి మంచివాడే, ఏదో మూర్ఖత్వం అని సరిపెట్టుకుంది. తనకి అతనికి వేవ్ లెంగ్త్ కుదరడం లేదు అంతే అనుకుంది. కానీ ఇవి నిజాలు కావు. అతని అసలు స్వరూపానికి ఊహా స్వరూపానికి ఎంత తేడా! అసలు ఏది అసలు స్వరూపం? తను చూద్దాం అనుకున్నది అతనికి తన తృప్తి కోసం ఆపాదించుకుంటుంది అంతే. అదే నిజం. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు వి టాక్ విత్ ఇమేజెస్ నాట్ రియాలిటీ అన్నారు ఆయన. ఎంత నిజం! ఓకే, పరిపూర్ణకి ఎందుకోనో కళ్ళంబడి నీళ్లు రాలేదు. ఆశ్చర్యం వేసింది, కుతూహలం పెరిగిపోయింది. నన్ను వదిలేసి ఏం చేద్దామని చెప్పేశాడు అతను. మరొకప్పుడైతే అతను చెప్పిన విషయాలు విని మూర్ఛపడిపోయేది. కానీ ఆలోచనలకు వివక్షతతో తర్కించుకుంటూ గోడకు ఆనుకుని విషయం తెలుసుకుంటున్న పరిపూర్ణ వేరే వ్యక్తిగా మారిపోయింది. అతనికి పెళ్లికి ముందు నుంచి అతని ఇంటి పక్కనున్న 2 బిడ్డల తల్లితో అక్రమ సంబంధం ఉంది. అది ముదిరిపోతుందని తెలియగానే అతని తండ్రి ఆతరబాతరగా సంబంధాలు వెతికాడు. ఏదో వయసు వల్ల అలా తప్పుడు దారి పట్టాడు, కానీ అందమైన పెళ్ళాన్ని చూడగానే అన్నీ మర్చిపోడు అని కట్నం ఇవ్వగలిగి ఉండి అందం మంచితనం అన్నీ ఉన్న పరిపూర్ణను వెతికి పెళ్లి చేశాడు కొడుకు. కల్లాకపటం తెలియని రాఘవరావు వెతకడానికి పెద్ద లోపాలు లేని ఆ పెద్దింటి సంబంధం కాబట్టి ఒప్పుకున్నాడు. పెళ్ళైన వారం రోజుల్లోనే భర్తలో పాత వాసనలు నిద్రలేచాయి. దానికి తోడు ఆ 2 బిడ్డల ఇల్లాలు కబుర్లు, ఒక్కసారి వచ్చి పొమ్మన్న జావళిలో ఎక్కువయ్యాయి. సంఘం భయం, చదువుకున్న పరిపూర్ణ తనను అల్లరి పెడుతుందన్న భయం తన భర్తని చేతులు ముడిచి కూర్చోబెట్టింది. లేకపోతేనా ఏనాడో నిన్ను వదిలేసేదాన్ని. ఏ సెంటిమెంటు లేకుండా తల ఎగరేస్తూ మాట్లాడుతున్న అతన్ని అలాగే చూస్తూ నిలబడింది పరిపూర్ణ. ఆమెకు జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి. గత సంవత్సరంలో ఆ పక్కింటి మనిషిని 2 సార్లు ఇంటికి తీసుకొచ్చాడు, ఏదో చుట్టరికని చెప్పి. అత్తగారితో ఆ విషయం ప్రస్తావించగానే కంగారు పడి ముఖం చెట్లించుకుని, ఏది ఆ గేదెకి చీర కట్టినట్టుండే ఆడదన్నా దాన్ని నీకు ఇంటికి, అది ఒట్టి తప్పుడుది అని నానా మాటలు మాట్లాడింది. అవన్నీ సాధారణంగా ఇరుగు పొరుగు మీద ఉండే అక్కసు అనుకుంది, కానీ ఈ అనుమానం ఊహలోకి కూడా రాలేదు పరిపూర్ణకి. ఎంత భయంకరమైన అభిరుచి నా భర్తది! కానీ వెంటనే మగవాడి అభిరుచిని ఆడవారి భావాలతో ఎప్పుడూ కొలవకండి. ఏనాటికి అర్థం చేసుకోలేక ఓడిపోతారు. ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. అవును, అతన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు తానెవరు? అతని దృష్టి అతనిది, అతని టేస్ట్ అతనిది. ఆలోచనల నుంచి తేరుకుని అతన్ని చూసింది. ఉద్రేకంగా జుట్టంతా చెరుపుకుని అటు ఇటు తిరుగుతున్న అతను చూస్తూ, తెలియక మీకు శ్రమ కలిగించాను, మిమ్మల్ని ఇంకా బాధ పెట్టను, నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అంది మెల్లిగా. అబ్బా, ఎంత దయ! వెళ్ళినట్టే వెళ్ళి కోర్టులో కేసు వేసి నన్ను సాధిద్దామనినా? పైగా అది అక్రమ సంబంధం కేసు కాబట్టి మరింత అల్లరి, జైలు, అంతేనా? వ్యంగ్యంగా కక్కుర్తిగా ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు అతను. అతని వైపు చూసింది పూర్ణ. ఆమె పెదవుల మీద సన్నటి చిరునవ్వు వచ్చింది. మీరంత బాధపడక్కర్లేదండి. రేపు మన ఇద్దరం లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. మీకు ఎలా అనుకూలంగా కావాలంటే అలా లా ప్రకారం మీకు ఏమీ ఇబ్బంది లేకుండా రాసిస్తాను స్థిరంగా చెప్పింది ఆమె. నిజంగానా? నిజంగానే అంటున్నావా? మరి రేపు మాట మార్చవుగా? అతని కళ్ళల్లో మాటల్లో ఆనందం, అసహనం, అపనమ్మకం, ఏదో తెలియని రిలీఫ్. నవ్వొచ్చింది ఆమెకి. ఆనందం పట్టలేక అతను చేస్తున్న పోకిళ్ళకి ఆశ్చర్యపోతుంది ఆమె. నాకు ఆనందంగా ఉంది పరిపూర్ణ. అన్నం కూడా సహించలేదు. పూర్ణ, నువ్వు దేవతవి అన్నాడు కాసేపు. ఉన్నట్టుండి, పూర్ణ, నీ జీవితంలో ఇంకెవరినైనా ప్రేమించి నా నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అనుమానంగా అడిగించాడు. కాసేపు ఆవిడ గురించి చెప్పాడు. కాసేపు తండ్రిని తల్లిని నానా మాటలు మాట్లాడాడు. వాళ్ళు ఎంత స్వార్థపరులు, ఎంత పనికిమాలిన వాళ్ళు చెప్పాడు. చెంపకు చెయ్యి ఆనించుకుని అతని వెంకే చూస్తూ అతను పోతున్న పోకిళ్ళను చూస్తోంది పూర్ణ. ఇన్నేళ్ల కాపురంలో ఒక్కరోజు కూడా
అతడు ఇంత సన్నిహితంగా, ఇంత ఆప్యాయంగా మాట్లాడలేదు. భార్యాభర్తలుగా ఉండవలసిన సన్నిహితత్వం దూరం అయిపోవడం వల్ల ఏర్పడుతుందా? ఎంత విచిత్రం ఈ జీవితం! వాగి 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 పడుకుని నిద్రపోతున్న అతన్ని పసిబిడ్డలా చూసింది పరిపూర్ణ. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏదో హాయి. మొహంలో మామూలుగా కనబడే టెన్షన్ లేదు. ఆలోచిస్తూ ఆ రాత్రివేళ ఇల్లంతా తిరిగింది పరిపూర్ణ. ఎంత మార్పు ఈ కొద్ది గడియల్లో! ఇదంతా నా ఇల్లు, నా వాకిలి అనుకుంది. కానీ బహుశా 24 గంటల్లో వెళ్ళిపోవాల్సి రావచ్చు. ఏదో తెలియని స్తబ్దత. వంటింట్లోకి వెళ్ళి లైట్ వేసి ఆ గదంతా తిరిగి చూసుకుంది. ఆనాడెప్పుడో అతికించిన ధనియాల పొట్లంలోని కొటేషను మాసిపోయి పాతబడిపోయింది. మరొకసారి చదువుకుంది పరిపూర్ణ. గొప్ప సందేశం. ఎంత నిజం అది! ఈనాటి ఈ పరిస్థితికి బహుశా ఆ రోజు దారి ఏర్పడిపోయి ఉంటుంది. ఆ కొటేషన్ మెల్లిగా లాగి తీసుకుందామని ప్రయత్నించింది పరిపూర్ణ. చిరిగిపోయింది ఆ కాగితం. అయ్యో అనిపించింది ముందు. తర్వాత నవ్వొచ్చింది వెంటనే. ఆ మాటలకు అర్థం తెలియాలి కానీ ఆ కాగితం నిజంగా అవసరమా? అదే కదా మమకారం. దానికి అందమైన సెంటిమెంట్ అని అడ్డం పెట్టి అది వరకైతే ఒక గంట ఏడుస్తూ కూర్చునేదామె. కానీ ఈ మధ్యకాలంలో మార్పు ఆమెను ఆలోచింపజేసింది. భగవద్గీత ఏం చెప్పిందో మర్చిపోయి గీతా జ్ఞాన యజ్ఞాలు చేసేవారు. మహాత్ముడు చెప్పింది తమకు వీలుగా మార్చుకుని చెరకాకు కద్దరి శాలువా కప్పి భక్తి ప్రకటించుకునేవారు. చాలా గొప్ప ఆదర్శవంతమైన అందమైన సెంటిమెంట్ పేరు చెప్పి బతికేస్తారు. ఈనాడు ఆ మాటలు మర్చిపోయి కాగితం కోసం ఏడిస్తే తను అంతేగా. భర్త గదిలో చాలాసేపు నిలబడింది. ఒక్క మధుర జ్ఞాపకం లేదు తనతో తీసుకువెళ్ళడానికి. అతన్ని చూస్తే ఇన్నాళ్ళు ఉన్న భావాలన్నీ ఏమిటి? భయం, దడ, టెన్షను, ఒక రకమైన జుగుప్స. కానీ ఈనాడు తమాషాగా వెళ్ళిపోయే ముందు అతని మీద ఏ భావన లేదు. నవ్వొచ్చింది ఆమెకి. అతని ముఖంలో ప్రశాంతత. అంతేగా, తనకు కావాల్సింది ఏదో దొరకగానే ఎంత హాయి. ఇతన్ని సుఖపెట్టాలని, ఇతనికి దగ్గరవ్వాలని తను చేసిన తపస్సంతా బూడిదలో పోసిన పన్నీరైంది. తను చేసింది సరే, అతనికి అక్కర్లేదుగా. కానీ విచిత్రంగా ఈ రకంగా అతనికి ప్రశాంతి ఇవ్వగలిగింది. ఈ మాత్రం శాంతి అతనికి ఇలా దొరుకుతుందని తెలిస్తే తను ఎప్పుడో చేసేదేమో ఈ పని. నిజమా? తను ఈ స్థితికి ఆలోచించి ఎదగక ముందు ఆ పని చేయగలిగేదా? తన ఇల్లు, తనదనుకున్న ఇల్లు, తన అందాల గూడు, వెన్నెల మేడ, ఒకప్పుడు తనకు తోడుగా పాపాయిల్లా పెంచుకున్న మొక్కలు తనవేమిటి అసలు? ఏముంది దేనికి అర్థం ఉంది? వంటింట్లో అతికించిన ఆ కొటేషన్ గుర్తుకొచ్చింది ఆమెకి. ఆ మూడో నాడు ఆ గడప దాటి వచ్చేసింది పరిపూర్ణ. ఆ తర్వాత పరిపూర్ణ నిరాశలో కుంగిపోలేదు. ఏదో బందిఖాన నుంచి బయటపడినట్టు ఆనందపడింది. అంత స్వేచ్ఛ, తనదైన స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలో కూడా మొదట్లో ఆమెకు అర్థం కాలేదు. మెల్లిగా అందమైన జీవితానికి శృతి, లయ ఉండే ఆలోచన పద్ధతికి అలవాటు పడింది. తల్లి, తండ్రి, అన్న, వదిన, స్నేహితులు వీరెవరూ తనదైన జీవితాన్ని శాసించడానికి కానీ ప్రభావితం చేయడానికి కానీ ఒప్పుకోలేదు పరిపూర్ణ. ఒక్కసారి శారీరక మానసిక స్వేచ్ఛను అర్థం చేసుకునే ఏ వ్యక్తి దాన్ని మళ్ళీ పోగొట్టుకోవడానికి ఇష్టపడడు అనుకుంది పరిపూర్ణ. ఆ ఇద్దరు బిడ్డల తల్లితో లేచిపోయిన తన భర్త ప్రసక్తి మళ్ళీ జీవితంలో రాదనుకుందామె. కానీ విచిత్రంగా ఈ సమస్యను ఆమెకు మరొక రూపంలో దర్శనమిచ్చింది. పరిపూర్ణను, రాఘవరావును అర్జెంటుగా బయలుదేరమని టెలిగ్రామ్ ఇప్పించింది సూరమ్మ. మీ అమ్మాయిని కోర్టులో కేసు వేయమనండి. నా పెళ్ళాన్ని నేను జుట్టు పట్టుకుని లాక్కుని తీసుకొస్తా. వాడికి బోల్డ్ ఆస్తి, చచ్చినట్టు 5 లక్షలు కక్కుతాడు. సన్నగా, పొడుగ్గా, బలహీనమైన శరీరంతో గంభీరత నటించడానికి ఆనాటి బుగమిషాలు పెంచుకున్న ఆ వ్యక్తి ఆ పల్లెటూరు నుంచి వచ్చి పంచాయతీ పెట్టాడు. అతడు తన భర్తతో లేచిపోయిన ఆడదాని మొదటి భర్త. పల్లెటూరులో ఎకరాలు, నగలు, ఇత్తడి సామాన్లు వగైరా ఉంటాయి కానీ చేతుల్లో డబ్బులుండడం చాలా గౌరవం. 5 లక్షలు ఒక్కసారి ఊరికే వస్తాయన్న మాట వినబడగానే మంచం మీద ఉన్న చంద్రశేఖరం గారు వద్దు అని సంజ్ఞలు చేస్తున్నా, దాన్ని బలివేయకండి అని కన్నీరు పెట్టుకుంటున్న సూరమ్మ అతరగణంగా
ఆడపిల్ల సంసారం చెడగొట్టుకుంటామా ఏమిటి? పెద్దవాళ్ళం మనం ఉండి పట్టించుకోలేదని మాట రాదా అని నానా మాటలు మాట్లాడి టెలిగ్రామ్ ఇప్పించింది. చిన్న చిన్న రాళ్ళదుద్దులు, సన్నటి కుంకుమ రేఖ, లేత మబ్బు రంగు ఆర్గండి చీర, తెలివిగా మెరుస్తున్న కళ్ళతో చాలా రోజుల తర్వాత అలా ఆ ఇంట్లో అడుగుపెట్టింది పరిపూర్ణ. ఆమెను చూడగానే దీన్ని మొగుడు వదిలిపెట్టిన తర్వాతే బాగుపడినట్టుంది అనుకున్నది సులక్షణ సూరమ్మ ధోరణిలో ఆలోచిస్తూ. మౌనంగా తన భర్త లేవదీసుకుపోయిన ఆ ఇద్దరు బిడ్డల ఆడదాని భర్తని పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది పరిపూర్ణ. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్